జై శ్రీరామ్. ప్రతి ఒక్క హిందువు ఒక వివేకానంద స్వామిలాగా తయారు కావాలి. అంటే భార్య పిల్లలందరినీ వదిలేసుకొని కాదు. జై శ్రీరామ్. ప్రతి ఒక్క హిందువు స్ట్రాంగ్గా తయారు కావాలి. ఎందుకంటే కొన్ని పైచాచిక మతాలు సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయాలి అనేలాగానే చూస్తున్నారు. ఈ భారతదేశ సంప్రదాయం ప్రపంచానికి పూజికరమైనది అయినా ఈ సంప్రదాయాన్ని తొక్కేయాలని చూస్తున్నారు. వాళ్ళ నుంచి మన దేశ ధర్మాన్ని, దైవాన్ని, మన సంస్కృతిని, మన గ్రంథాలని కాపాడుకోవాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మన బిడ్డలను మనం కాపాడుకున్నట్టు, మన తల్లిదండ్రిని మనం కాపాడుకున్నట్టు, మన గ్రామాన్ని మనం కాపాడుకున్నట్టు, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కూడా అలాగనే కాపాడుకోవాలి. ప్రతి ఒక్క మనిషి ఒక మాటలో చెప్పాలంటే వివేకానంద స్వామీజీలాగా మీకు రోజుకొచ్చేసరికి 1 గంట సమయం దేశం కోసం లోతైన మన భారతదేశ సంస్కృతి గురించి తెలుసుకోండి. మన దేశాన్ని ఎంతమంది దెబ్బతీసి మన కోసం స్వతంత్ర వీరులు, మేము బతకకపోయినా చాలు, ఈ భూమి మీద రక్తం కార్చి చనిపోయిన చాలు, రాబోయే యువత కోసం మేము మంచి బాట వేయాలి, స్వేచ్ఛగా బతకాలి నా దేశ ప్రజలు అని ఎందరో మహానుభావులు, స్వతంత్ర వీరులు ప్రాణం విడిచి మన కోసం చవటలాగా రక్తాన్ని కార్చి ప్రాణాలు వదిలేశారు. మన పూర్వీకులు నడిచిన బాటలో మనం నడుద్దాం. వివేకానంద స్వామీజీ ఒకే ఒక మాట అంటాడు, ఏ మతాన్నైనా గౌరవించు, కానీ మతం మారవలసిన పని లేదు. మతం మారితే తల్లిని మార్చినంత పాపం. అలాంటి వివేకానంద స్వామికే చీదర పుట్టించారు ఈ ఇతర మతాల, క్రైస్తవ మతాలు. వీళ్ళు మతం మార్చడానికి ఆయన్ని కూడా ప్రయత్నించారు. ఆయన ఎన్నో రకాలుగా సనాతన ధర్మం గురించి చెప్పి, సనాతన ధర్మం, భారతదేశ ధర్మం విలువేమిటో చాటి చెప్పాడు అమెరికా ఒక్కడే వెళ్ళి. జై శ్రీరామ్, జై వివేకానంద, జై హింద్.